రీసెంట్ గా ఒక మూవీకి సంబంధించిన కొన్ని మూవీ క్లిప్స్ వచ్చేసి సోషల్ మీడియాలో మంచి ట్రెండింగ్ అయితే మారుతున్నాయి. ఇంకా మూవీ రిలీజ్ కాకముందు నుంచే అది ఏ మూవీనో కాదు, నిన్న రిలీజ్ అయిన #సింగిల్ మూవీ. ఈ మూవీ వచ్చేసి శ్రీ విష్ణు గారు అయితే యాక్ట్ చేస్తారు. ఈ మూవీ కార్తిక్ రాజు అయితే డైరెక్షన్ చేశాడనమాట. మరి ఈ మూవీ మొత్తం తెలుసుకోవాలంటే వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో ద్వారా వీకెండ్ లో మీకు ఏ మూవీకి వెళ్ళాలని ఒక ఫైనల్ డెసిషన్ అయితే వస్తుంది. ఇంకా అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ మూవీలో మన శ్రీ విష్ణు గారు అయితే ఇన్సూరెన్స్ ఏజెంట్ లేదా ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయితే చెప్పొచ్చు. సడన్ గా ఒక అమ్మాయిని చూసి లవ్ లో అయితే పడతాడనమాట. అదే టైంలో శ్రీ విష్ణు గారిని మరో అమ్మాయి అయితే లవ్ చేస్తూ ఉంటుంది అనమాట. మరి వీరి ముగ్గురు ట్రయాంగల్ లవ్ స్టోరీనే మూవీ అనమాట. వాళ్ళ ముగ్గురు లవ్ స్టోరీ ఎలా వర్కౌట్ అవుతుంది, శ్రీ విష్ణు గారు ఎవరిని ప్రేమిస్తారు, అసలు ప్రేమిస్తారా లేదా అనేది మూవీ అనమాట. నీకు స్టోరీ మధ్యలో కొంచెం కొంచెం ఫన్ కూడా చాలా జనరేట్ చేస్తారనమాట. మనం చాలా వరకు సోషల్ మీడియాలో చూసే మీమ్స్ కూడా మనకు చాలా అయితే కనబడతాయి. చాలా వరకు వేరే మూవీస్ కి సంబంధించిన టెంప్లెట్స్ కూడా మూవీలో వాడారనమాట. ఇందులోని వెన్నెల కిషోర్ యాక్టింగ్ అయితే సూపర్ అనే చెప్పొచ్చు. మనకు శ్రీ విష్ణు గారు బీప్ వర్డ్స్ కొన్ని వర్డ్స్ కూడా చెప్తుంటారు, కానీ మధ్యలోనే మింగేస్తుంటారు. ఆ వర్డ్స్ చెప్పినప్పుడు కూడా మనకు చాలా నవ్వు అయితే తెప్పిస్తాయి అనమాట. కంప్లీట్ గా మూవీ గురించి చెప్పాలంటే ముఖ్యంగా టెన్షన్ లేకుండా ఒక మంచి మైండ్ రిలీఫ్ మూవీ అనేది చెప్పొచ్చు భయ. స్టోరీ రొటీన్ గానే ఉంటుంది, కానీ ఫేస్ లో స్మైల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మూవీ అయిపోయేవారు. ఇంకో మంచి విషయం ఏంటంటే ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. అందులోని మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆర్మీ జవాన్ అయితే మరణించాడు. అయితే మూవీ టీం నుంచి వారి కుటుంబానికి మూవీకి వచ్చిన ప్రాఫిట్స్ అయితే 10% వారి కుటుంబానికి ఇస్తున్నట్లు మూవీ టీం అయితే ప్రకటించారు. ఈ విషయానికి మూవీ టీం కి హ్యాట్స్ ఆఫ్ అని అయితే చెప్పొచ్చు. ఈ వీకెండ్ లో ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి ఇది ఒక మంచి మూవీ అని అయితే చెప్పొచ్చు. లేదా మీకు మంచి థ్రిల్లింగ్ మూవీ కావాలంటే గో ఫర్ ఇట్ 3 అనమాట. మరి ఇలాంటి అప్డేట్స్ అని మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని స్టే ట్యూన్ అయ్యండి.